brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఒక్కో జనరేషన్ లో ఒక్కో సక్సెస్ ఫార్ములాను ఫాలో అవుతుంది ఇండియన్ సిల్వర్ స్క్రీన్. ఒకప్పుడు లవ్ స్టోరీస్ రూల్ చేస్తే ఆ తర్వాత ఫ్యామిలీ డ్రామాల హవా కనిపించింది. ఆ తర్వాత హీరో సెంట్రిక్ కమర్షియల్ ఎంటర్టైనర్లు బాక్స్ ఆఫీస్ ను రూల్ చేశాయి. పాన్ ఇండియా జమానాలో నయా సక్సెస్ ఫార్ములా మార్కెట్ ను షేక్ చేస్తుంది. ఆ ఫార్ములానే సక్సెస్ మంత్రాన్ని ఫీల్ అవుతున్నారు స్టార్స్. కేజీఎఫ్, పుష్ప, యానిమల్ పాన్ ఇండియా బాక్సాఫీస్ను షేక్ చేసిన ఈ సినిమాల మధ్య ఓ ఇంట్రెస్టింగ్ సిమిలారిటీ ఉంది. ఈ 3 సినిమాల్లో హీరోలు రగ్గుడు లుక్స్లోనే కనిపించారు. యానిమల్లో రణబీర్ కాస్త స్టైలిష్గా కనిపించిన క్యారెక్టరైజేషన్ మాత్రం ఓరమాస్. ఈ ఫార్ములా ఇంత సక్సెస్ అయింది కాబట్టే ఇప్పుడు అందరి హీరోలు ఇదే ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నారు. ప్రెజెంట్ సెట్స్ మీదున్న భారీ చిత్రాలన్నింటిలోనూ హీరోలు ఓరమాస్ లుక్స్లోనే కనిపించబోతున్నారు. రీసెంట్గా పెద్ది గ్లింప్స్తో సర్ప్రైజ్ చేశారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. రంగస్థలానికి మించి రగ్గడు లుక్లో విలేజ్ స్పోర్ట్స్ మ్యాన్గా అదరగొట్టారు. తన లుక్తోనే సినిమా మీద హైప్ పీక్స్కు తీసుకువెళ్లారు చెర్రీ. టాలీవుడ్ సిసింద్రి అఖిల్ కూడా మెస్సీ లుక్లోకి మారిపోయారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న లెనిన్ సినిమా కోసం మాస్ రగ్గడు లుక్ ట్రై చేశారు. ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన ఈ ఫార్ములా తన కెరీర్ను కూడా గాడిలో పెడుతుందని నమ్ముతున్నారు అఖిల్. వీళ్లే కాదు, సంబరాల ఏటిగట్టు సినిమా కోసం సాయి దుర్గతేజ్, భైరవం కోసం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లాంటి హీరోలు కూడా తమ రెగ్యులర్ ఇమేజ్ లుక్ను పక్కన పెట్టి ఫుల్ మాస్ యాంగిల్ ట్రై చేస్తున్నారు. అయితే కథ కోసం లుక్ మారిస్తే ఓకే గానీ ట్రెండ్ అలా ఉందని మాస్ లుక్ ట్రై చేస్తే రిస్క్ అన్న టాక్ వినిపిస్తోంది. మరి ఈ హీరోలు కథ కోసమే లుక్ మార్చారా, లుక్ మార్చడం కోసం కథలు రెడీ చేసుకున్నారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇండియన్ స్క్రీన్ మీద మోస్ట్ క్రేజియస్ట్ ప్రాజెక్ట్స్ లిస్ట్ లో లేటెస్ట్ ఎంట్రీ AA22. అల్లు అర్జున్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ను తెరకెక్కించబోతున్నారు. మరి ఇంత హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమాలో బన్నీతో స్క్రీన్ షేర్ చేసుకోబోయే బ్యూటీ ఎవరు? తెలుగు అమ్మాయికి ఛాన్స్ ఇస్తారా? తమిళ బ్యూటీని తీసుకుంటారా? లేకపోతే బాలీవుడ్ భామకే ఓటేస్తారా? చూద్దాం. హాలీవుడ్ రేంజ్ కాన్సెప్ట్ తో అల్లు అర్జున్ హీరోగా అట్లీ రూపొందిస్తున్న ఈ సినిమా ఇప్పుడు గ్లోబల్ రేంజ్ లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూ గురించి కూడా ఎంక్వైరీలు మొదలుపెట్టారు ఫ్యాన్స్. ముఖ్యంగా బన్నీతో జోడీ కట్టే బ్యూటీ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. AA22 విషయంలో సీనియర్ బ్యూటీ సమంత పేరు గట్టిగా వినిపిస్తోంది. బన్నీతో పాటు అట్లీతోనూ శామ్ కి మంచి ర్యాపో ఉంది. ఈ ఇద్దరితో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు సమంత. అందుకే ఈ క్రేజీ కాంబినేషన్ కోసం శామ్ పేరుని కన్సిడర్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు రష్మిక పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. పుష్ప 2 లాంటి బ్లాక్ బస్టర్స్ తో బన్నీతో కలిసి నటించిన రష్మికకు నార్త్ మార్కెట్ లోనూ మంచి క్రేజ్ ఉంది. అందుకే AA22 విషయంలో రష్మిక పేరు కూడా తెర మీదకు వస్తోంది. హాలీవుడ్ రేంజ్ ప్రాజెక్ట్ కాబట్టి బాలీవుడ్ బ్యూటీస్ పేర్లు కూడా పరిశీలిస్తున్నారన్న టాక్ ఉంది. అట్లీ రూపొందించిన బాలీవుడ్ మూవీ జవాన్ లో కీలక పాత్రలో కొద్దిసేపు తెర మీద కనిపించారు దీపికా పదుకోన్. ఇప్పుడు ఆమెనే బన్నీ మూవీ కోసం ఫుల్ లెంత్ రోల్ కి తీసుకునే ఛాన్స్ ఉందనేది మరో వర్షన్. మరి ఈ ఆప్షన్స్ లో అట్లీ, బన్నీ ఎవరి పేరు ఫైనల్ చేస్తారు? వీళ్ళు కాక ఇంకెవరినైనా ట్రై చేస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. చాలా రోజుల తర్వాత ఈ వారం సిల్వర్ స్క్రీన్ మీద మంచి బజ్ కనిపిస్తోంది. తెలుగు సినిమాలతో పాటు ఒక డబ్బింగ్ మూవీ కూడా బరిలో ఉండడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర రష్ కనిపిస్తోంది. అయితే ఈ సినిమాల బిజినెస్ లెక్కలేంటి, అవి కలెక్ట్ చేయాల్సిన లెక్కెంత, ఈ స్టోరీలో తెలుసుకుందాం. సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తూ ఈ వారం ఒక రోజు ముందే సినిమా సందడి మొదలవుతోంది. గురువారమే ఇంట్రెస్టింగ్ సినిమాలు ఆడియన్స్ ముందుకొస్తున్నాయి. టాలీవుడ్ నుంచి జాక్, కాలీవుడ్ నుంచి డబ్బింగ్ సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకి వస్తున్నాయి. జాక్ సినిమాని దాదాపు 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు మేకర్స్. బిజినెస్ కూడా అదే స్థాయిలో జరిగింది. అంటే ఈ సినిమా సేఫ్ అవ్వాలంటే కనీసం 30 కోట్ల మార్క్ ని క్రాస్ చేయాలి. అజిత్ సినిమా పరిస్థితి ఎవరి అంచనాలకి అందడం లేదు. 250 కోట్లకు పైగా బడ్జెట్ తో గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాని రూపొందించారు మేకర్స్. ఎంత బిజినెస్ చేసిందన్న హింట్ ఇవ్వకపోయినా కనీసం 300 కోట్ల మార్క్ ని టచ్ చేస్తే గానీ ఈ సినిమా సేఫ్ అయ్యే పరిస్థితి లేదు. ప్రీ రిలీజ్ బజ్ బాగానే ఉన్నా ఆఫ్టర్ రిలీజ్ సినిమా టాక్ ఏంటనేదే ఈ సినిమా భవిష్యత్తుని డిసైడ్ చేస్తుంది. బాలీవుడ్ మూవీ జాట్ మీద కూడా తెలుగు రాష్ట్రాల్లో మంచి బజ్ ఉంది. 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మీద నార్త్ లో భారీ అంచనాలున్నాయి. ప్రీ రిలీజ్ బజ్ చూస్తే ఈ సినిమా మంచి లాభాలు తెచ్చిపెట్టడం ఖాయమన్న అంచనాలున్నాయి. ఇంత భారీ చిత్రాల మధ్య
అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు యాంకర్ ప్రదీప్. చిన్న బడ్జెట్లో తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్ వస్తే మంచి లాభాలు సాధించడం ఖాయం. ఎన్టీఆర్ నీల్ సినిమాకు సంబంధించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. జూనియర్ సెట్ లో అడుగు పెట్టబోయే డేట్ ను లాక్ చేశారు. ఈ అప్డేట్ 2026 సంక్రాంతి రిలీజ్ల విషయంలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. అదేంటి, ఎన్టీఆర్ సెట్ లో అడుగు పెడితే సంక్రాంతి డేట్స్ ఎందుకు డిస్టర్బ్ అవుతున్నాయి అనుకుంటున్నారా? అయితే వాట్స్ ది స్టోరీ? దేవరా రిలీజ్ కు ముందే ప్రశాంత్ నీల్ కెప్టెన్సీలో ఓ సినిమా కన్ఫర్మ్ చేశారు తారక్. అనౌన్స్మెంట్ టైంలోనే 2026 జనవరి 9న రిలీజ్ అంటూ డేట్ కూడా లాక్ చేశారు. కానీ దేవరా షూట్ డిలే కావటం, మధ్యలో తారక్ వార్ 2 షూటింగ్ కు డేట్స్ ఇచ్చేయటంతో ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ డిలే అయింది. ఫైనల్ గా ఈ నెల 22 నుంచి ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు తారక్. ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ అయితే ముందే చెప్పినట్టుగా జనవరిలో సినిమాను రిలీజ్ చేయటం దాదాపు అసాధ్యం. అందులోనూ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ గా పేరున్న ప్రశాంత్ నీల్ ఇంత షార్ట్ టైంలో సినిమాను పూర్తి చేసే ఛాన్స్ లేదు. అంటే ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ 2026 జనవరిలో రిలీజ్ లేనట్టే. ఎలాగో తారక్ తప్పుకోవటం కన్ఫర్మ్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ సీజన్లో కర్చీఫ్ వేసే స్టార్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ఈ లిస్ట్లో మేజర్గా 2 పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ఇయర్ సంక్రాంతికి వెంకితో కలిసి వచ్చిన అనిల్ రావిపూడి నెక్స్ట్ సంక్రాంతిని మెగా సంక్రాంతిగా మార్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్గా స్టార్ట్ అయిన ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు డార్లింగ్ ప్రభాస్ కూడా 2026 సంక్రాంతి మీద సీరియస్ గా ఫోకస్ చేస్తున్నారు. చాలా రోజులుగా వాయిదా పడుతున్న రాజా సాహెబ్ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. విజువల్ ఎఫెక్ట్స్ కు వీలైనంత టైం తీసుకొని బెస్ట్ అవుట్పుట్ తో 2026 సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు రావాలన్నది ప్రభాస్ స్కెచ్. మరి ఈ ఇద్దరిలో ఎవరు సంక్రాంతి బరిలో నిలుస్తారో చూడాలి. నటించడం, నిర్మించడమే కాదు, ఆ సినిమా ప్రమోషన్ విషయంలోనూ తన మార్క్ చూపిస్తున్నారు నాని. ఫస్ట్ షాట్ నుంచి సక్సెస్ మీట్ వరకు ప్రతి విషయంలోనూ ఇన్వాల్వ్ అవుతూ సినిమాను దగ్గరుండి మరీ ప్రమోట్ చేసుకుంటున్నారు. అందుకోసం కొన్ని పాపులర్ లైన్స్ ను కూడా వాడేస్తున్నారు నేచురల్ స్టార్ నాని. రీసెంట్ గా కోర్టు సినిమాతో నిర్మాతగా బిగ్ హిట్ అందుకున్నారు నాని. అయితే ఈ సినిమా ప్రమోషన్ టైంలో నాని ఇచ్చిన స్టేట్మెంట్ మీద పెద్ద చర్చ జరిగింది. కోర్టు సినిమా నచ్చితేనే తన హిట్ 3 చూడమని ఫ్యాన్స్ కు చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు నేచురల్ స్టార్. ఫైనల్ గా కోర్ట్ రిలీజ్ తర్వాత నాని కాన్ఫిడెన్స్ కరెక్ట్ అని అందరికీ అర్థమైంది. హిట్ 3 ప్రమోషన్ విషయంలోనూ డిఫరెంట్ స్ట్రాటజీతో వెళ్తున్నారు నేచురల్ స్టార్. ఫస్ట్ సింగిల్ రిలీజ్ కు ముందు ఓ రీల్ చేసి రిలీజ్ చేశారు. తన క్యారెక్టర్ మీద తానే సెటర్ వేస్తూ చేసిన ఈ రీల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ సింగిల్ విషయంలోనూ అలాంటి స్ట్రాటజీనే ఫాలో అయ్యారు. అబుకి బార్ అర్జున్ సర్కార్ అంటూ మాస్ యాంథమ్ ను రిలీజ్ చేసింది హిట్ 3 టీం. హీరో క్యారెక్టరైజేషన్ ను ఎలివేట్ చేస్తూ రూపొందించిన ఈ పాట కోసం ఓ పాపులర్ పొలిటికల్ డైలాగ్ ను వాడుకోవడం మరింత హెల్ప్ అయింది. ఆల్రెడీ ఆడియన్స్ కు పరిచయం ఉన్న హుక్ లైన్ కావడంతో హిట్ 3 సెకండ్ సింగిల్ ఇన్స్టెంట్ గా వైరల్ అయింది. ఇలా ప్రతి విషయంలో తన మార్క్ చూపిస్తూ హిట్ 3ని మరింతగా ఆడియన్స్ లోకి తీసుకెళ్తున్నారు నేచురల్ స్టార్. ఈ జనరేషన్ బ్యూటీస్ అన్ని విషయాల్లో అప్డేటెడ్ గా ఉంటున్నారు. గతంలో హీరోయిన్లు మంచి ఫామ్ లోకి వచ్చిన తర్వాత గానీ సోషల్ మీడియా మీద పెద్దగా ఫోకస్ చేసేవారు కాదు. ఈ నయా హీరోయిన్లు మాత్రం డే 1 నుంచే డిజిటల్ మీద స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. కొంతమంది సోషల్ మీడియా ఇమేజ్ తోనే సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. అలా ఆన్లైన్ లో బస్ క్రియేట్ చేస్తున్న బ్యూటీస్ మీద ఓ లుక్ ఇద్దాం. వరుస సక్సెస్లతో సూపర్ ఫామ్ లో ఉన్న మీనాక్షి చౌదరి సోషల్ మీడియా ప్రమోషన్ విషయంలోనూ స్పీడ్ చూపిస్తున్నారు. రెగ్యులర్ గా పోస్టులు పెడుతూ ఫాలోవర్స్ ను ఎంగేజ్ చేస్తున్నారు. అయితే సినిమా ప్రమోషన్స్ లేదంటే ఫోటోషూట్స్ షేర్ చేస్తూ డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే, రెబా మౌనికా జాన్ లాంటి గ్లామర్ క్వీన్స్ కూడా సోషల్ మీడియా ప్రమోషన్ విషయంలో తగ్గేదేలే అంటున్నారు. సినిమా అప్డేట్స్ తో పాటు డే టు డే యాక్టివిటీని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటున్నారు భాగ్యశ్రీ. ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు సిల్వర్ స్క్రీన్ స్వాతి రెడ్డి, రెబా మౌనికా జాన్. రెగ్యులర్ గా ఇన్స్టాలో యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటున్నారు. ఈ జనరేషన్ లో తెలుగు అమ్మాయిలు కూడా సిల్వర్ స్క్రీన్ మీద జోర్ చూపించవచ్చని ప్రూవ్ చేసిన బ్యూటీ వైష్ణవి చైతన్య. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ కూడా సోషల్ మీడియా మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు. డిజిటల్ ఆడియన్స్ ను ఎప్పటికప్పుడు ఎంగేజ్ చేస్తున్నారు.
ఇప్పుడిప్పుడే తెలుగులో సత్తా చాటుతున్న ఐశ్వర్య మీనన్ కూడా డిజిటల్ ప్రమోషన్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ఆన్లైన్ ఫాలోయింగ్ థియేట్రికల్ ప్రమోషన్స్ కు హెల్ప్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నారు ఈ బ్యూటీస్. సో ఇది వాటి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్తో మళ్ళీ కలుగుతాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. బాయ్.